ఇవాళైతే మా వామదొడ్డి దగ్గరికెళ్ళి చింత చిగురైతే తెచ్చుకున్నామండి. అక్కడ మాత్రం చాలా విచిత్రం అనమాట. సీజన్‌తో సంబంధం లేకుండా చింత చిగురైతే వస్తూ ఉంటుందండి. మనం ఇప్పుడు చింత చిగురు కోస్తాం కదా! అక్కడ మళ్ళా చిగురు పెడతది. మళ్ళా నెక్స్ట్ మంత్‌లో గూడా దొరుకుతదండి. సో, అట్లుంటదనమాట. కాయలు గూడా అంతేనండి. ఒక చెట్టు ఈ సంవత్సరం కాసిందనుకోండి, ఇంకొక చెట్టు కాయదనమాట. అట్లనే ఉంటాయి ఇవైతే. సో, ఇవాళ ఎళ్లి ఫైనల్‌గా చింత చిగురైతే తెచ్చుకోవడానికైతే వెళ్ళామండి. అక్కడికెళ్ళాక ఒకటనిపిచ్చింది. మా ఆయన పొడుగుండు బట్టి సరిపోయిందండి బాబు. నాలాగే పొట్టిగా ఉండుంటే అస్సలు అందేది కాదేమో. ఫైనల్లీ కోసుకున్నామండి. ఇంటికొచ్చి చింత చిగురుతో పచ్చడైతే ప్రిపేర్ చేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైఫ్ ఆఫ్ వంశీ. నా చిన్నతనంలో మా నాన్న చాలా బాగా తాటికాయలు కోసేవాళ్ళండి చెట్టెక్కి మరి. సో, నాకు 3 ఏళ్ళు వయసున్నప్పుడు మా నాన్నకి యాక్సిడెంట్‌లో కాలైతే విరిగిపోయిందనమాట. రైట్ లెగ్ అయితే ఏమంటారు స్ట్రెయిట్‌గా అతుక్కుపోయిందండి. అస్సలు వంగదు. వంగకుండా ఒక రైట్ లెగ్‌ని పెట్టుకొని ఒక మనిషి ఎలా ఉంటారనేది మీరే ఆలోచించండి. సో, ఇట్లా పెట్టుకొని గూడా నన్ను, మా తమ్ముడినైతే చాలా బాగా చూసుకున్నారండి. మా ఇద్దరిని చదివిచ్చారు. మేము ఎంతవరకు చదువుకుంటామో అంతవరకు చదివిచ్చారనమాట. సో, చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు మా వారికి కూడా తాటి చెట్టు ఎక్కడం రాదు. సో, ఇద్దరు కలిసి ఇలా దోటికైతే కొడవలిని జాయిన్ చేసి అయితే తాటికాయలైతే కోస్తున్నారండి. ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే ఆగిపోకూడదండి. కష్టపడి ఇంకా ముందుకెళ్ళాలన్నమాట. అప్పుడు దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైఫ్ ఆఫ్ వంశీ.